నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వాకాడు మండల కేంద్రంలోని ఎస్ఏఎల్సీ హై స్కూల్ గ్రౌండ్ వాకాడు ప్రీమియర్ లీగ్. వైకుంఠ ద్వార దర్శనంలో భాగంగా మిగతా రోజులకు ఇకపై ఏ రోజుకు ఆ రోజు టోకెన్లు జారీ. భవిష్యత్తులో తిరుమల తరహా ఘటనలు జరగకుండా టీటీడీ, దేవాదాయ శాఖ, జిల్లా యంత్రాంగం ఉమ్మడి ప్రణాళికతో పటిష్ట చర్యలు. తిరుపతి జిల్లా కోటపట్టణంలోని శ్యామసుందరాపురం సమీపంలో నిర్మితమవుతున్న స్వర్గధామంను త్వరలోనే కోటపట్టణ ప్రజలకు అందించనున్నామని, అందుకు పూర్తి సహాయ సహకారాలను అందించిన నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు స్వర్గధామ కమిటీ చైర్మన్ జమ్మి ప్రసాద్ తెలిపారు. స్వర్గధామానికి వెళ్లే మార్గంలో 6 లక్షల పంచాయతీ నిధులతో సీసీ రోడ్లు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వర్గధామం ఏర్పాటు చేసేందుకు గతంలో స్థలదాతను ఒప్పించేందుకు నల్లపరెడ్డి వినోద్ రెడ్డి కృషి చేశారన్నారు. అప్పటి నుంచి దాతల దాతృత్వంతో నిర్మాణ పనులు జరుగుతున్న స్వర్గధామం పూర్తి కావచ్చిందని చెప్పారు. ఈ క్రమంలో స్వర్గధామంకు వెళ్లే దారిలో సీసీ రోడ్డు కావాలని కోరడంతో వెంటనే మంజూరు చేశారన్నారు. తమ కమిటీ తరపున వినోద్ రెడ్డి ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్లు చెప్పారు. హిందూ శ్మశాన వాటికని స్వర్గధామ పేరుతోటి 2018 నుంచి ప్రారంభించి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ చేస్తున్నాం. ఇప్పటికే ఫర్నిస్ నిర్మించడం, ఆ తర్వాత వచ్చేసి విశ్రాంతి గది నిర్మించడం, గ్యాలరీ నిర్మించడము, బాత్రూములు 2 ఆడవాళ్ళకి మరి మగవాళ్ళకి వేరువేరుగా బాత్రూమ్స్, టాయిలెట్స్ అవన్నీ కూడా నిర్మించడం, ఇవన్నీ కూడాను ఇప్పటికే చేసాం. అయితే దీన్ని కొంచెం కాలయాపన కావడానికి కారణం ప్రభుత్వం నుంచి ఎస్డిఎఫ్ నిధులతోటి భవనాన్ని నిర్మించి అది రావడంలో ఆలస్యమైంది. ఇది హైకోర్టుకు వెళ్ళి దాన్ని కొంత మేరకు తీసుకొని రావడం జరిగింది. మరి అయినప్పటికీ వర్షాకాలంలో ఇక్కడ వాహనాలు వచ్చి మరి ఇక్కడ కార్యక్రమాలు జరగాలంటే ఇబ్బందికరంగా ఉన్నందువల్ల రోడ్డు వేసినట్లయితే ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు అనేటువంటి ఉద్దేశంతో రోడ్డు వేసిన తర్వాతనే ఈ స్వర్గధామాన్ని ప్రారంభించాలి అనేటువంటి కమిటీ నిర్ణయంతో ఆలస్యం చేయడం జరిగింది. ఇప్పుడు దానికి నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి గారిని వెళ్ళి కలవడం జరిగింది. అసలు దీనికి ఈ స్థల దాత కూడాను అల్లారెడ్డి రవికుమార్ రెడ్డి గారు ఆ రోజు మరి మేము వచ్చేటప్పటికే దీంట్లో ఇది అల్లారెడ్డి విశేషులు రవికుమార్ రెడ్డి గారు
మరి నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి గారు వెళ్ళి వారిని కలవడం, ఆ మేరకు వారి కోరిక మేరకు ఈ గ్రామానికి ఈ హిందూ శ్మశాన వాటకు ఆల్రెడీ ఉన్నటువంటి స్థలం కాకుండా మరి ఎక్స్ట్రాగా 70 సెంట్ల వరకు ఈ స్థలాన్ని దీనికి కేటాయించడం జరిగింది. దీంట్లో నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి గారి పాత్ర ప్రధానం. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే ఇప్పుడు కూడాను మరి రోడ్డు వేయడానికి వారిని వెళ్ళి కలిసినప్పుడు వారు సహృదయంతో మరి దీనికి పంచాయతీ నిధుల నుండి 6 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. ఆ మేరకు మేము నిన్నటి నుండి ఇక్కడ రోడ్డు నిర్మాణం పనులన్నీ కూడా చేస్తూ ఉన్నాం. ఈరోజు సాయంకాలానికి బహుశా పూర్తి కావచ్చు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయి దీనికి ఇంకా అంటే బరమ్స్ అవి కూడాను గ్రావెల్ తోలాలి. ఆ తర్వాత నీళ్లు నిలపాలి. ఒక నెల రోజుల పాటు, 20 రోజుల పాటు, లేదా అయిన తర్వాత వెంటనే పెయింట్లు అవన్నీ వేసి ఇక్కడ దాతల యొక్క పేర్లతోటి శిలాఫలకాలని ఇక్కడ తీసుకొచ్చి పెట్టి వెంటనే కూడాను ఇది ప్రారంభిస్తామని, ఇంకనూ చేయాల్సినటువంటి పనులు అనేకం ఉన్నప్పటికీ అవి ప్రారంభించిన తర్వాతే చూసుకుంటామని మరి ఈ సందర్భంగా మరి మంచి హృదయంతో నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి గారు పంచాయతీ నిధుల నుండి 6 లక్షల రూపాయలు కేటాయించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తొందరలో దీని గ్రామానికి మరి అందుబాటులో ఉండేటట్టుగా చేస్తామని చెప్పి మీ అందరికీ కూడాను తెలియజేసుకుంటున్నాను. మరొకసారి కూడాను వినోద్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తిరుపతి జిల్లా వాకాడు మండల కేంద్రంలోని ఎస్ఏఎల్సి హై స్కూల్ గ్రౌండ్ నందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ క్రికెట్ క్లబ్ ఆర్గనైజర్ కిమ్మి ఆధ్వర్యంలో వాకాడు ప్రీమియర్ లీగ్ను ప్రముఖ పారిశ్రామికవేత్త తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చరణ్ రెడ్డి పుర్లవారిపాలెం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు అరుణ్ కళ్యాణ్ ప్రారంభించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ గత 4 సంవత్సరాలుగా వాకాడులో VPL క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహిస్తున్నామని, అదే క్రమంలో ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ లీగ్కి 8 టీములు పాల్గొంటున్నట్లుగా చెప్పారు. ఈ టోర్నమెంట్లో గెలిచిన వారికి ప్రథమ బహుమతిగా ₹1,00,000, ద్వితీయ బహుమతి ₹50,000, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ IQ మొబైల్ ఫోన్ అందించనున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దినకర్ బాబు, ప్రవీణ్ కుమార్, గాయం శ్రీనివాసులు, నిఖిల్, కావలి నవీన్, చింతల ఏడుకొండలు, బోమిడి ప్రశాంత్, గాయం రమేష్, ఇన్నమల్ల వెంకటేష్, ప్లేయర్స్, ఆడియన్స్ పాల్గొన్నారు. క్రికెట్ క్లబ్ వాకాడు వారు సీజన్ 4 దాకా వచ్చిందంటే చాలా అభినందనం. గుడ్ జాబ్ ఫర్ ఎవరి వన్. అండ్ ఆల్సో ఇప్పుడు ప్రజెంట్ EPL సీజన్ 4 ఆర్గనైజర్స్ కిమ్మి అండ్ వెంకీ, గుడ్ జాబ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఎవ్రీ ప్లేయర్స్. థ్యాంక్ యూ. ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ పెద్ద ట్రోఫీలు ఉన్నాయి, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్లు ఉన్నాయి. మ్యాన్ ఆఫ్ ది సీరియస్గా చాలా చక్కటి ఫోన్ IQ ఫోన్ ఇస్తారు. అలాగే మ్యాన్ ఆఫ్ ది బెస్ట్ బ్యాట్స్మెన్కి మరి సైకిల్, బెస్ట్ బౌలర్కి కంపెనీ నైక్ షూస్ మరి స్పాన్సర్. చాలా నిజంగా అద్భుతమైన బహుమతులు ఎంత ఆసక్తికరంగా ఉన్నాయంటే అందుకు ఉన్నాయి. కాబట్టి ప్రతి క్రీడ మరి గాయం సైమన్ గారు వీరు వీటిని స్పాన్సర్ చేశారు. తర్వాత ఈ మ్యాచ్ కోసం ముఖ్యంగా అంపైర్లుగా
మన మధ్యలో మన ప్రముఖ క్రికెట్ ప్లేయర్ ఆయన మొదటి నుంచి కూడా ఠాగూర్ బాబు గారు, అలాగే సందూరు మణి, వీరు ఈరోజు అఫిషియేట్ అంపైర్గా మన మధ్యలో ఉన్నారు. వారికి కూడా వెల్కమ్ చెప్తూ మొదటిగా మన అతిథులకు సన్మాన కార్యక్రమం చేస్తారు. ఈ లోపల మన విపి వైకుంఠ ద్వార దర్శనంలో భాగంగా మిగతా రోజులకు ఇకపై ఏ రోజుకు ఆ రోజు టోకెన్లు జారీ చేయడానికి తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన అన్నమయ్య భవనంలో పాలక మండలి సభ్యుల అత్యవసర భేటీ జరిగింది. తిరుపతి తొక్కిసలాట ఘటనలో మృతుల కుటుంబాలకు టీటీడీ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసింది. తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన వారి ఒక్కో కుటుంబానికి 25 లక్షల రూపాయల పరిహారం అందజేయాలని తీర్మానించారు. ముఖ్యమంత్రి ఆదేశించిన ప్రకారం ఈరోజు ఎమర్జెన్సీ బోర్డు మీటింగ్ పెట్టడం జరిగింది. 6 మంది చనిపోయారు. లావణ్య విశాఖపట్నం, శాంతి విశాఖపట్నం, వడ్డేటి నాయుడు బాబు నర్సీపట్నం, రజని విశాఖపట్నం, నిర్మల కోయంబత్తూర్, మల్లిక సేలం. సో వీళ్ళందరికీ కూడా చనిపోయారు. వాళ్ళకి ఒక్కొక్కరికి 25 లక్షల రూపాయలు ఎస్గ్రేషియో ప్రకటించారు ముఖ్యమంత్రి గారు. అది ఈరోజు బోర్డులో పెట్టి నిర్ణయం తీసుకోవటం జరిగింది. అదేవిధంగా తీవ్రంగా 2 గాయపడ్డారు, తిమ్మక్క, ఈశ్వరమ్మ. వాళ్ళిద్దరికి కూడా 5 లక్షల రూపాయలు లెక్కన ఇవ్వమని ఆదేశాలు వచ్చాయి. అది బోర్డులో పెట్టి నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఇక మిగిలిన 31 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 2 లక్షల రూపాయల లెక్కన ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. సో అది కూడా ఇప్పుడు బోర్డులో నిర్ణయం తీసుకోవటం జరిగింది. దీనికి అనుగుణంగా అదనంగా వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో చదువుకుంటున్నారో వాళ్ళకు కూడా టీటీడీ తరఫున చదువు చెప్పిస్తామని, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇద్దామని కూడా చెప్పి మేము బోర్డులో నిర్ణయం తీసుకున్నాం. భవిష్యత్తులో తిరుమల తరహా ఘటనలు జరగకుండా టీటీడీ, దేవాదాయ శాఖ, జిల్లా యంత్రాంగం ఉమ్మడి ప్రణాళికతో పటిష్ట చర్యలు తీసుకుంటామని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. నెల్లూరు నగరంలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తిరుపతిలో ముక్కోటి ద్వార దర్శన ఏర్పాట్లలో భాగంగా టోకన్ల కేటాయింపు, క్యూలైన్ వద్ద తొక్కిసలాట జరిగి 6 భక్తులు దుర్మరణం చెందడం దేశ ప్రధాని మొదలు అందరినీ కలిచివేసిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాధిత కుటుంబాలను, క్షతగాత్రులను పరామర్శించి ఓదార్చి ఆ కుటుంబాలకు అండగా నిలిచినట్లు చెప్పారు. ముక్కోటి ద్వార దర్శన క్రమంలో ఈ ఘటన జరగడం చాలా బాధాకరమన్నారు. దుర్ఘటన విషయం తెలిసిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ బాధితులకు అండగా నిలిచేందుకు తనను హోంమంత్రి అనిత, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ను ప్రత్యేకంగా పంపి పరిస్థితులను చక్కదిద్దామని ఆదేశించారన్నారు. బాధ్యులైన ఒక ఐఏఎస్, ఐపీఎస్ స్థాయి అధికారులను బదిలీ చేయగా డీఎస్పీ, టీటీడీ డైరెక్టర్ స్థాయి అధికారిని సస్పెండ్ చేసినట్లు చెప్పారు. మేము స్థిరమైనటువంటి మనసుతో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చేయాలని ఇప్పటికే ఆలోచన చేశాం. మీరందరూ చూశారు, దసరా ఉత్సవాలు, నవరాత్రి అమ్మవారి ఉత్సవాల్ని, అలాగే బ్రహ్మోత్సవాలు శ్రీ వెంకటేశ్వర స్వామికి ఎలా జరిగినాయో చూసాము. అంతో పకడ్బందీగా అనేక ప్రణాళికల మధ్య ముఖ్యమంత్రి గారు, సీనియర్ అధికార యంత్రాంగం, పాలక వర్గాల సూచనల మేరకు బాగా జరిగాయి. కానీ నిన్నటి దుస్సంఘటన జరగడం అనేటువంటిది బాధ కలిగించిన మరొకసారి పునరావృతం కాకూడదని గౌరవ ముఖ్యమంత్రి గారు పాలక వర్గ సభ్యులకు, అధ్యక్షుడికి, ఆ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఈఓ తోటి ఇతర అధికారులకి ఆయన ఆదేశాలు ఇచ్చాడు. ఎప్పటికప్పుడు సమీక్షల ద్వారా అందరి ఉమ్మడి ఆలోచనతో ఆగమ శాస్త్రాల ప్రకారం ఉత్సవాలు జరగాలి. ప్రతి నిత్యం దైవ పూజలు, కైంకర్యాలు కూడా మనం ఆగమ పండితుల యొక్క విధానాల ప్రకారమే చేయండి. మీరెక్కడ కూడా తొందరపాటు నిర్ణయాలు చేయొద్దు
ఇటువంటి పెద్ద పెద్ద కార్యక్రమాలు అన్నప్పుడు జిల్లా అడ్మినిస్ట్రేషన్ని, రాష్ట్ర ప్రభుత్వం, దేవాదాయ శాఖ, రెవెన్యూ శాఖల్ని కలుపుకొని మీరు సరైనటువంటి నిర్ణయాలతో ముందుకు వెళ్ళాలి తప్ప సొంత నిర్ణయాలు తీసుకోవద్దు అని చెప్పి నిన్న ఆదేశాలు ఇవ్వడం జరిగింది. త్వరలోనే ఈ ఉత్సవాలు జరిగేటప్పుడే మళ్ళీ ఒకసారి మేమందరం కూడా వెళ్ళడం జరుగుతుంది. అది కూడా ఇవాళ వైకుంఠ ఏకాదశి, రేపు వైకుంఠ ద్వాదశి, 2 రోజులు ప్రధానమైనటువంటి ఆగమ పండితుల ఆరాధ్యంగా భావించేటువంటి వైకుంఠ ద్వార దర్శనం. కానీ దీన్ని 10 రోజులకు పెంచారు. 10 రోజులకు పెంచడంలో ఆగమ పండితుల యొక్క ఆలోచన ఉందో లేదో తెలియదు. ఇవన్నీ కూడా పరిశీలన చేసి సరైన విధానంలో భవిష్యత్తులో మరిన్ని ఉన్నత కార్యక్రమాలు, ప్రణాళికలు, ఉత్సవాలు వైభవంగా జరిపించే కార్యక్రమాల్లో ఉమ్మడి ప్రణాళికతోనే తిరుమల తిరుపతి దేవస్థానంలో వైభవోపేతంగా వారితో పాటు అన్ని ఆలయాల్లో కూడా దేవాదాయ శాఖలో మంచి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు తమిళనాడులోని పలు ప్రాంతాల్లో మోటార్ సైకిళ్ల చోరీకి పాల్పడుతున్న 2 దొంగలను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 18 లక్షలు విలువ చేసే 9 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకోవడం జరిగిందని నాయుడుపేట అర్బన్ సిఐ బాలి తెలియజేశారు. నాయుడుపేట పోలీస్ సర్కిల్ కార్యాలయంలో మోటార్ సైకిల్ చోరీ దొంగల వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని పలు ప్రాంతాల్లో మోటార్ సైకిళ్ల చోరీపై అందిన ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ క్రమంలో శనివారం శ్రీనివాసపురం ప్రాంతంలో 2 యువకులు అనుమానాస్పదంగా సంచరిస్తుండటంతో వారిని అదుపులోకి తీసుకొని విచారించగా మోటార్ సైకిళ్ల చోరీకి పాల్పడుతున్న ముఠా సభ్యులుగా గుర్తించడం జరిగిందన్నారు. పట్టుబడిన వారు పట్టణంలోని అమరా గార్డెన్కు చెందిన సమీవుల్లా, తమిళనాడు ప్రాంతానికి చెందిన అర్జున్లుగా గుర్తించడం జరిగిందన్నారు. వీరి వద్ద నుంచి 9 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకోవడం జరిగిందని, ఈ చోరీలలో మరో నిందితుడిగా ఉన్న తమిళనాడు ప్రాంతానికి చెందిన రమేష్ పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ద్విచక్ర వాహనదారులు తమ వాహనాల పట్ల జాగ్రత్తలు పాటించి చోరీల నియంత్రణకు సహకరించాలన్నారు. ముఖ్యంగా వీలాక్ను వినియోగించడం ద్వారా చోరీలను కొంతవరకు నియంత్రించవచ్చని తెలియజేశారు. ఈరోజు 2 వీలర్ దొంగతనాలు నాయుడుపేట పట్టణంలో ఎక్కువగా జరుగుతున్నందువల్ల దాని మీద మా క్రైమ్ పార్టీతోనూ అదేవిధంగా నిఘా పెట్టించి చేసిన క్రమంలో మాకు రాబడ్డ సమాచారం మేరకు శ్రీనివాసపురంకు వెళ్ళే పెరదవాడ దగ్గర ఒక 2 వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతున్నారని చెప్పేసి అని తెలిసింది. ఆ సమాచారం మేరకు మేము అక్కడికి వెళ్ళి పట్టుకోనగా నాయుడుపేట పట్టణానికి చెందిన షమీవుల్లా అలియాస్ షమీ, అదేవిధంగా తమిళనాడు గుమ్మడిపూడికి చెందినటువంటి అర్జున్ అలియాస్ జబ్బరాజ్ అనే అతను 2 వ్యక్తులు దగ్గర 2 బళ్ళు ఉన్నాయి. దాని మీద వాళ్ళని విచారించిన తర్వాత వాళ్ళ వద్ద నుంచి మొత్తం 9 బళ్ళు రికవరీ చేయడం జరిగింది. బైకులు, హై స్పీడ్ బైకులు, ఇవన్నీ పల్సర్ 220లు, బుల్లెట్లు ఇవి. దీంట్లో వీళ్ళు ముఖ్యంగా మన నాయుడుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక 4 బైకులు, ఇక్కడ కేసులు నమోదు కాబడినటువంటి 4 బైకులను ఇక్కడ దొంగతనం చేసి వాటిని వాడుతూ ఉన్నారు. అదేవిధంగా 3వ వ్యక్తి కూడా రమేష్ అనే అతను ఉన్నాడు. అతను తమిళనాడు చెందిన జబ్బరాజ్. వీళ్ళు తమిళనాడులో దొంగతనం చేసినటువంటి వెహికల్స్ని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ యూజ్ చేయటం, డిస్పోజ్ చేయటం, అదేవిధంగా ఇక్కడ దొంగతనం చేసినటువంటి వెహికల్స్ని తమిళనాడు తీసుకొని పోయి తమిళనాడులో యూజ్ చేయటం. అంటే ఇంటర్ స్టేట్ అవటం వల్ల, స్టేట్ బోర్డర్ అవటం వల్ల ఇటు వెహికల్స్ అటు వెహికల్స్ ఇటు తీసుకొస్తే పోలీసులు కానీ ఎవరన్నా కామన్ గుర్తుపట్టడానికి కష్టమవుతుందన్న ఉద్దేశంతో ఆ విధంగా చేస్తున్నారు. వీళ్ళని మా యొక్క ఐడి పార్టీ వాళ్ళ సహకారంతో రాబడి సమాచారం పట్టుకోవడం ఈరోజు ఉదయం 11 గంటలకు అరెస్ట్ చేసి 12 గంటలకు వాళ్ళ వద్ద నుంచి 9 వెహికల్స్ రికవరీ చేయడం జరిగింది. ఈ కేసులో ఇంకొక ముద్దాయి రమేష్ అనే వ్యక్తి పరారీలో ఉన్నాడు. అతను కూడా త్వరలో పట్టుకొని అతని వద్ద కూడా ఒక వెహికల్ ఉంది, అది కూడా రికవరీ చేయడం జరుగుతుంది. పోలీసు వారి తరపు నుంచి ప్రజలకు కానీ ఎవరైతే 2 వీలర్స్ ఉన్నారో వాళ్ళకి ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలంలో 2 వీలర్ అఫెన్సెస్ ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. ప్రతి ఇంటికి కంజెస్టెడ్గా ఉండటం, పార్కింగ్ ప్లేసెస్ లేకపోవడం, రోడ్డు మీద పెట్టడం, హ్యాండిల్ లాక్ వేసినప్పుడు కొంతమంది హ్యాండిల్ లాక్ వేయట్లేదు, కొంతమంది హ్యాండిల్ లాక్ వేసినప్పటికి కూడా దాన్ని ఈజీగా బ్రేక్ చేసి తీసుకొని పోతూ ఉన్నారు. బైక్ అఫెన్స్లో చాలా ఈజీగా జరుగుతూ ఉన్నాయి. దీంట్లో ఇప్పుడు మీకు చెప్పినట్టుగా స్టేట్ బోర్డర్ అవడం వల్ల అటు ఇటు తట్టుపోవడం వల్ల రికవరీ కూడా చాలా కష్టం అవుతూ ఉంది. కాబట్టి మీరు ఇప్పుడు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్న పరిస్థితుల్లో నేరం జరగకముందే మీ వెహికల్ని కాపాడుకోవడానికి ఖచ్చితంగా పాతకాలంలో వచ్చేవి సైకిల్కి వచ్చినట్టుగా లాక్స్, వీల్ లాక్ వస్తుంది. ఫోర్క్ దగ్గర కింద మా ఫ్రంట్ వీల్ ఫోర్క్ దగ్గర బుల్లెట్కి
ఫ్రంట్ వీల్ ఫోర్క్ దగ్గర ఒక కీ ఇస్తున్నారు. ఇప్పుడు అట్లాంటిదే యూ షేప్లో ఉండే ఫోర్క్ది వీల్లోకి పెట్టేలాంటి యూ షేప్ మోడల్స్ కొన్ని లాక్స్ వచ్చినాయి. అట్లాంటివి కానీ వేసుకుంటే అఫెండర్ అన్నది వెహికల్ని థెఫ్ట్ చేయడానికి చాలా కష్టం అవుతుంది. దాని దగ్గర ఏదైనా సెర్చ్ చేస్తున్నా వెతుకుతున్నట్లుంటే ఎవరైనా చూసి అనుమానం పట్టడానికి కూడా అవకాశం ఉంటుంది. హ్యాండిల్ లాక్ అనేది కొంచెం బండి మీద కూర్చొని ఈజీగా ఒక తాను కొట్టగానే వచ్చేస్తుంది, వెహికల్ థెఫ్ట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఫ్రంట్ వీల్కి ఫోర్క్ లాక్ కానీ లేదంటే సైకిల్కి వేసినట్టుగా ట్యూబ్ లాక్స్ వస్తాయి, ఐరన్ ట్యూబ్ లాక్స్, అట్లాంటివి కానీ వేసి మీ వెహికల్ జాగ్రత్తగా చేసుకోవాలని చెప్పేసి అని పోలీస్ సైడ్ నుంచి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ అండి. నెల్లూరు నగరంలో 47, 48, 50, 51, 52 డివిజన్లలో ఉన్న తోటబడి, పాత మున్సిపల్ ఆఫీస్, కుక్కలగుంట, జలకన్య బొమ్మ, సంతపేట మార్కెట్ ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పర్యటన ద్వారా వాస్తవ పరిస్థితులను మంత్రి నారాయణ పరిశీలించారు. కార్పొరేషన్లో శానిటేషన్పై స్థానిక ప్రజల అభిప్రాయాలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పారిశుద్ధ్య సిబ్బందికి పలు సూచనలు ఇవ్వడంతో పాటు విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే సహించేది లేదని వార్నింగ్, నగరాన్ని క్లీన్ సిటీగా మార్చడమే లక్ష్యంగా ప్రణాళికలు చేయడం జరిగిందన్నారు. వర్షాకాలానికి ముందే ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మున్సిపాలిటీలో డిసిల్టింగ్ పనుల కోసం 50 కోట్ల నిధులు కేటాయింపు చేశామన్నారు. రోజు టైమింగ్స్ ఏంటి? ఇచ్చారు సార్, ₹1,00,000 ఇచ్చారు సార్, ₹1,00,000 శ్రీనివాస్ ఎవరు?
హలో పేరెంట్ ఒకసారి మాట్లాడతాను. ఎంత ఎక్కువైపోతున్నాయి చెత్త వల్ల చిన్న వచ్చాడు అదే మన ఎంతో మంది వచ్చాడు సెక్రటరీ పెట్టేసి రెండు పైసలు ఉన్న ఫ్లోటింగ్ నెల్లూరు సిటీలో ఈరోజు నేను అధికారులు ప్రజాప్రతినిధులు యాక్చువల్గా ఈరోజు మార్నింగ్ 5 గంటలకే ఈ యొక్క శానిటేషన్ పరిశీలించడానికి యాక్చువల్ విజిట్ చేయడం జరిగింది. 52వ డివిజను 47, 48, 50 ఈ డివిజన్లు యాక్చువల్ పరిశీలించాం. అయితే శానిటేషన్ వర్కర్స్ యాక్చువల్గా ఉదయాన్నే వచ్చి వాళ్ళ టైం ప్రకారం వాళ్ళు చేస్తున్నారు. నేను యాక్చువల్గా ఈరోజు అటెండెన్స్ కూడా తీసుకున్నాను. నా దగ్గర అయితే 50 డివిజన్లో నేనే పర్సనల్గా అటెండెన్స్ కూడా తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ ఉయ్యాల కాలువ పరిసర ప్రాంతాల్లో ఈ ఉయ్యాల కాలువ తీసుకుంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకసారి సెట్లు తీసినప్పుడు పూర్తిగా పోయింది. అయినా మళ్ళా ఇవాళ చూస్తే ఉయ్యాల కాలంలో సిల్ట్ మళ్ళీ ఫుల్గా చేరిపోయింది. దానివల్ల పోయే నీళ్ళ యొక్క ఫ్లో కూడా బాగా తగ్గింది. అందుకని అధికారులకు కూడా ఆదేశించాను ఇవాళ ఆ సిల్ట్ మళ్ళీ తీసే కార్యక్రమం చేయమని. రాష్ట్రంలో ఈ ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి గారు ఫస్ట్ చెప్పింది ఏంటంటే వర్షాకాలం వస్తుంది, అందువల్ల సిల్ట్ తీయమంటే రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీస్లో సిల్ట్ తీయ జరిగి దానికి ప్రత్యేకంగా 50 కోట్లు యాక్చువల్గా మున్సిపాలిటీస్కి ఇవ్వడం కూడా జరిగింది. అయినప్పటికీ ఈ శానిటేషన్ అనేది ప్రతిరోజు ప్రక్రియ. ప్రతిరోజు ప్రజలు వాళ్ళ ఇళ్ళలో కానీ వాళ్ళ షాపుల్లో కానీ వాటిలో వచ్చే చెత్త తీసి బయట వేస్తుంటారు. దాన్ని తీసేయాల్సిన బాధ్యత యాక్చువల్గా మున్సిపాలిటీ అధికారులు కూడా యాక్చువల్గా ఈరోజు రాష్ట్రాల్లో ఎంతో యాక్టివ్గా చేస్తున్నారు. అయితే వాళ్ళకున్న ఇబ్బందులు ఏంటంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. గత ప్రభుత్వం చేసిన అవకతవకల వల్ల, గత ప్రభుత్వం చేసిన ఫైనాన్షియల్ ఇండిసిప్లిన్ వల్ల, అంటే ఫండ్స్ని ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి డైవర్ట్ చేయడం వల్ల, అంటే దేని ఫండ్స్ దానికే ఉండాలి. ఒక బడ్జెట్, ఒక రాష్ట్రం బడ్జెట్ అంటే డిపార్ట్మెంట్ వైజ్ ఫండ్స్ అలాట్ చేస్తారు. దీని ఫండ్స్ దానికి వాడాలి. అలా కాకుండా ఇష్టం వచ్చినట్టు జిగ్జాగ్గా వాడేశారు.
దానివల్ల ఏంటంటే కేంద్రం నుంచి రావాల్సిన ఫండ్స్ కూడా ఆగుతున్నాయి. కేంద్రం నుంచి 5,350 కోట్లు డ్రింకింగ్ వాటర్కి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్లో అలాట్ చేస్తే, శాంక్షన్ చేస్తే కేంద్రం దాన్ని వాళ్ళు వాడుకోవాలా. ఎందుకు వాడుకోలేదంటే వాళ్ళు 70% ఇస్తారు, మనం 30% పెట్టుకోవాలా. ఈ 30% పెట్టలా, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తను ఇవ్వాల్సింది ఇవ్వాలి. ఎందుకు ఇవ్వలేదంటే ఫండ్స్ డైవర్ట్ చేశారు. ఈ విధంగా గత ప్రభుత్వం చేసిన అవకతవకలతో ఈరోజు మున్సిపాలిటీస్ ఫైనాన్షియల్గా చాలా సఫర్ అవుతున్నాయి. అయినప్పటికీ ముఖ్యమంత్రి గారు ఇప్పుడిప్పుడే రాష్ట్రాన్ని ఫైనాన్షియల్గా ఒక ట్రాక్లో తీసుకొస్తున్నారు. త్వరలో యాక్చువల్గా మున్సిపాలిటీస్ కూడా ఫండ్స్ విడుదలయ్యేట్టుగా చేస్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీస్లో డ్రింకింగ్ వాటర్ కానీ, తర్వాత యూజ్డ్ వాటర్ అంటే ఇళ్లలో వాడేసి వదిలేసిన వాటర్ యూజ్డ్ వాటర్ కానీ, రైనీ సీజన్లో వచ్చే వాటర్ రైనీ వాటర్ కానీ, లేదా సాలిడ్ వేస్ట్ చెత్త చెదారం కానీ, వీధి లైట్లు కానీ, అదేవిధంగా రోడ్లు, వీటికి ఈరోజు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, రాబోయే 3 సంవత్సరాల్లో 100% అన్ని మున్సిపాలిటీస్లో ఏదైతే సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్, డ్రైన్స్, రోడ్స్ చేయమన్నారు. ఆ దిశగా ఈరోజు మున్సిపల్ శాఖలో వాళ్ళు డిపిఆర్లు తయారు చేస్తున్నారు. ఈ డిపిఆర్లు అన్నీ అయిన తర్వాత కేంద్రాన్ని సబ్మిట్ చేసి నెక్స్ట్ బడ్జెట్లో శాంక్షన్ చేసుకుని అన్ని మున్సిపాలిటీస్ని నెంబర్ 1 మున్సిపాలిటీగా చేయడం జరుగుతుంది. అదేవిధంగా టౌన్ ప్లానింగ్లో అవకతవకల వల్ల వాళ్ళు చేసిన అవకతవకల వల్ల లేఅవుట్స్ కానీ బిల్డింగ్స్ కానీ ఇష్టం వచ్చినట్టు కట్టేశారు. ఆ రూల్స్ అన్నింటినీ సరళీకృతం చేయడానికి అనేక రాష్ట్రాలు ఎలా జరుగుతుందో స్టడీ చేయించాం. దాదాపు 20 రాష్ట్రాలకు అధికారులు పంపించాం. అదేవిధంగా బిల్డర్స్ అసోసియేషన్తో అనేక దఫాలు మాట్లాడి వాళ్ళకి సరళీకృతం చేస్తూ నిన్న ఉదయం యాక్చువల్గా జీవోలు రిలీజ్ చేసాం. ఈరోజు రాష్ట్రంలో బిల్డర్స్ కానీ ఇల్లు కట్టుకోవాల్సిన వాళ్ళ ఆనందానికి హద్దులు లేవు. ఇలా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు చేయాల్సిన ప్రతి చిన్న పనిని ఎంతో సునిశ్చితంగా తీసుకొని చేస్తుంది. రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రజలకు ఒకటే చెప్పేది, ఫైనాన్షియల్ క్రైసిస్ నుంచి రాష్ట్రం బయటపడుతుంది. రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీస్లో కూడా ఈ మున్సిపల్ శాఖ ఏదైతే చేస్తో వాటి అన్నిటి చేస్తుందో తెలియజేస్తుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వాకాడు మండల కేంద్రంలోని ఎస్ఏఎల్సి హై స్కూల్ గ్రౌండ్ వాకాడు ప్రీమియర్ లీగ్. వైకుంఠ ద్వార దర్శనంలో భాగంగా మిగతా రోజులకు ఇకపై ఏ రోజుకు ఆ రోజు టోకెన్లు జారీ. భవిష్యత్తులో తిరుమల తరహా ఘటనలు జరగకుండా టీటీడీ, దేవాదాయ శాఖ, జిల్లా యంత్రాంగం ఉమ్మడి ప్రణాళికతో పటిష్ట చర్యలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.